నదీ జలాల వివాదాలపై కేంద్రం కమిటీ వేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా జలాల తరలింపు, ప్రాజెక్టుల నిర్వహణ, కొత్త ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి ఇప్పటికే ఇటు బోర్డులు, అటు అపెక్స్ కౌన్సిల్తో పాటు ఇటు ట్రిబ్యునల్ ఉండగా కొత్తగా ఇంకో కమిటీ ఎందుకన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రాల మధ్య నీటి వాటాల కేటాయింపులకు సంబంధించి ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతున్నాయి. మరి ట్రిబ్యునల్లో తేలని అంశాలు ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీతో ఎలా తేలుతాయని ప్రశ్నిస్తున్నారు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బోర్డులు, అపెక్స్ కౌన్సిల్లో పరిష్కారం కాని సమస్యలు కొత్త కమిటీతో పరిష్కారం అవుతాయా అని ప్రశ్నిస్తున్నారు. కేంద్రానికి సమస్యలను పరిష్కరించే ఉద్దేశం కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇరు రాష్ట్రాల నడుమ జల వివాదాల పరిష్కారంలో కృష్ణా, గోదావరి బోర్డులు విఫలమవుతున్నందున కమిటీతో కొంత మేలు జరగవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. కృష్ణా, గోదావరి జలాల వివాదాలకు సంబంధించి ఏపీ విభజన చట్టం ప్రకారం కేంద్రం కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులను ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటి వరకు ఏ సమస్యకు బోర్డుల దగ్గర పరిష్కారం దొరకడం లేదు. కేవలం రెండు రాష్ట్రాల మధ్య మీడియేటర్ పాత్ర వరకే బోర్డులు పరిమితమవుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి యథేచ్ఛగా జలదోపిడీకి పాల్పడుతున్నా బోర్డు నియంత్రించలేని స్థితికి చేరిపోయింది. విచ్చలవిడిగా ఏపీ పాల్పడుతున్న జల దోపిడీని అడ్డుకోవాల్సిన బోర్డు పరోక్షంగా ఆ రాష్ట్రానికి సహకరిస్తుందన్న విమర్శలు ఉన్నాయి. అధికారులు ఎన్నిసార్లు ఏపీ తీరుపై ఫిర్యాదు చేసినా ఆ రాష్ట్రానికే బోర్డు వంత పాడుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 10 ఏళ్లుగా ఏపీ జలదోపిడీ లెక్కలు తీస్తే ఈ విషయం స్పష్టమవుతుందంటున్నారు నిపుణులు. ఇటు సాగర్ ప్రాజెక్టును ఆధీనంలోకి తీసుకొని శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ను చేపట్టడం, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ కు లైనింగ్ చేస్తున్నా బోర్డు ఆపే ప్రయత్నమే చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇటు గోదావరి బోర్డు కూడా పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో తెలంగాణలో కలిగే ముంపుపై సర్వే చేయించాల్సిన అంశంపైన సరిగ్గా స్పందించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. బనకచెర్ల ప్రాజెక్టు పైన గోదావరి బోర్డు నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. ప్రాజెక్టు వివరాలకు సంబంధించి కేంద్రం బోర్డుకు లేఖలు రాసినా ఆ విషయాలను మెంబర్ స్ట్రైట్ గా తెలంగాణకు చెప్పింది లేదు. ఇలాంటి సమస్యలు పరిష్కరించేందుకే కేంద్రం బోర్డులను ఏర్పాటు చేసినా ఆ దిశగా ఈ 10 ఏళ్లలో అడుగులు పడలేదన్న ఆరోపణలు ఉన్నాయి. నదీ జలాల వివాదాలపై కేంద్రం ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల అధికారులతో కమిటీ సోమవారంలోపు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ అధికారుల స్థాయిలో సమస్యలకు పరిష్కారం లభించకపోతే మళ్లీ సీఎంల స్థాయిలోనే చర్చించుకోవాల్సి ఉంటుందన్న మెలిక కూడా పెట్టారు. వాస్తవానికి అపెక్స్ కౌన్సిల్ ని రెండు రాష్ట్రాల సీఎంలతో చర్చించే ఉద్దేశంతోనే ఏర్పాటు చేశారు. అక్కడ పరిష్కారం దొరకనప్పుడు ఇప్పుడు కమిటీ ద్వారా దొరకకుంటే మళ్లీ సీఎంల స్థాయిలో చర్చించుకున్నా దొరుకుతుందా అని పలువురు ఎక్స్పర్ట్స్ ప్రశ్నిస్తున్నారు. కొత్తగా ఇలా కమిటీలు వేసే బదులు అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి నేరుగా అక్కడే చర్చించుకోవచ్చు అన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కేవలం కాలయాపన కోసమే ఏపీ సీఎం చంద్రబాబు ఇలా ప్రతిపాదించగానే కేంద్రం అలా కమిటీకి తల ఊపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.